రాజులకు రాజును, ప్రభువులకు ప్రభుడును, త్వరగలో న్యాయాధిపతిగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడుగాను ఉండవలెను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా వినడానికి ఇష్టం చూపడు కానీ మాట్లాడడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తాడు. కానీ ప్రభు చెప్తున్నటువంటి మాట, మీరు అలాగ ఉండవద్దు. వినడానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వండి, మాట్లాడడానికి తక్కువ ప్రాముఖ్యతనివ్వండి అని అంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రము వరకు కూడా అనేకమైనటువంటి మాటలు మనం వినుచూ ఉంటాము. అయితే ఏవి శ్రేష్టమైనటువంటి మాటలు, ఏవి పనికిరానటువంటి మాటలు, ఏవి డాంబికం కలిగినటువంటి మాటలు జాగ్రత్తగా ఆలకించి దాని ప్రకారము మనం వినాలి అని అంటాడు. అందుకనే ప్రభు అంటాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అని అంటాడు. కాబట్టి ఈ లోకంలో అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు వినడానికి ప్రతి మనుష్యుడు ప్రాముఖ్యతనిస్తున్నాడు. కానీ జీవాన్ని కలిగించేటువంటివి, దీర్ఘాయువుని కలిగించేటువంటివి, సుఖవంతమైనటువంటి జీవితం కలిగించేటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు వినడానికి ఇష్టపడట్లేదు ప్రియులారా. మన జీవితానికి క్షేమము కలిగించేవి మాటలు ఏదన్నా ఉన్నాయి అంటే అది ఒక దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథమే. కానీ ఈనాడు ప్రతి ఒక్కరు కూడా టీవీల్లో కానివ్వండి, సెల్ ఫోన్లో కానివ్వండి, పనికిరానటువంటి జోక్స్ వింటూ వారు కాలక్షేపం చేస్తున్నారు. అవి మీ జీవితానికి ఏమాత్రం కూడా ఉపయోగపడవు అనే సత్యాన్ని ప్రభువు ఇక్కడ సెలవిస్తున్నాడు. అందుకే వినుటకు వేగిరపడాలి. ఏంటంటే దేవుని యొక్క వాక్యము వినుటకు వేగిరపడేటువంటి వారిగా ఉండాలి. వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుతుంది అంటాడు. విశ్వాసం కలగడం వల్ల దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో నెరవేరుతాయి, అద్భుతాలు చూడగలవు అని అంటున్నాడు. అందుకనే సామెతల గ్రంథము 3వ అధ్యాయములు అంటాడు, నా కుమారుడా నా ఉపదేశం మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా నీవు గైకొను అని అంటాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం మరవకుండా వినడానికి వేగిరపడేటువంటి వారిగా నేర్చుకునేటట్లుగా ఉంటామో అవి నీకు దీర్ఘాయువుని కలుగ చేస్తుంది, సుఖజీవంతో గడిచేటువంటి సంవత్సరాలు కలుగ చేస్తుంది, శాంతిని నీకు కలుగ చేస్తుంది. అంతేకాకుండా నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుంటావు, నీతిమంతుల ప్రవర్తనను నీవు అనుసరిస్తావు అని అంటాడు. కాబట్టి ఇన్ని మేలుకరమైనటువంటి జీవితాన్ని కలుగ చేసేటువంటి మాటలు దేవుని మాటలే. ఈ లోకంలో అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు ఉన్నాయి ప్రియులారా. వాటి యొక్క మాటలను మనం వినకుండా జాగ్రత్త పడాలి. అందుకే మొదటి గ్రంథమైనటువంటి కీర్తనలో కూడా అంటాడు, అపహాసకులు కూర్చుండేటువంటి చోటను నేను కూర్చోను అని అంటాడు. ఎప్పుడైతే అపహాసకులు కూర్చుండేటువంటి చోట కూర్చోకుండా ఉంటావో నీవు అభివృద్ధి చెందుతావు, నీ జీవితము సారవంతమైనటువంటి నేలలో మొక్కలాగా ఉంటుంది అని అంటాడు. అపహాసకులు కూర్చొని వ్యర్థమైనటువంటి మాటలు పలుకుతారే కానీ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు, జీవాన్ని కలుగ చేసేటి మాటలు వారి నోటి నుంచి రావు. అందుకనే అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలను వినిన తరువాత దాని ప్రకారము మనం జీవించేవారుగా ఉండాలి. అందుకనే ఇక్కడ భక్తుడు అంటాడు, వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడై ఉండాలి అని అంటాడు. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదంటాడు. నీ నోటి మాటలను బట్టి నువ్వు ఫలాన్ని అనుభవిస్తావు అంటాడు. కాబట్టి విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటాడు, నీ నోటిని నువ్వు మాట్లాడేటువంటి మాటలను జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. వినడానికి మాత్రం వేగిరపడు, మాట్లాడడానికి మాత్రం నిదానించు అంటాడు. అందుకనే 39వ కీర్తనలో కూడా అంటాడు, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని అని అంటాడు. భక్తిహీనులు తమ యొక్క నోటితో వ్యర్థమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటారు. దేవునికి అయిష్టమైనటువంటి మాటలు, బూతు మాటలు, పోకిరి మాటలు, చెడ్డ మాటలు అన్నీ కూడా వారి నోటి నుంచి వస్తాయి. కాబట్టి అటువంటి భక్తిహీనుల దగ్గర ఉన్నప్పుడు మన నోటికి చిక్కాన్ని వేసుకోవాలి. లేదంటే వారితో కలిసి మనం కూడా ఆ యొక్క వ్యర్థమైనటువంటి బూతు మాటలు, పోకిరి మాటలు, సరసోక్తులు ఇవన్నీ కూడా పలికి మనం దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా, అలాగే మనల్ని మనం అపవిత్రపరుచుకునేవారుగా ఉంటాం. ఎందుకంటే మత్తయి సువార్తలో చెప్తాడు అక్కడ చక్కగా ఈ 12వ అధ్యాయములు అంటాడు, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది అని అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి 2వ రాకడలో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట ఉన్నప్పుడు భూమి మీద మనం పలికినటువంటి ప్రతి మాట మంచి మాట అవ్వచ్చు, చెడు మాట అవ్వచ్చు. కాబట్టి ప్రతి మాటను గురించి ఆయనకు లెక్క చెప్పవలసినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి అందుకనే భూమి మీద మీ మాటలు కొద్దిగా ఉండాలి అని అంటాడు. విస్తారమైనటువంటి మాటలో దోషం ఉండక మానదు. కాబట్టి నీ నోటికి నువ్వు చిక్కం వేసుకో అని అంటాడు. కాబట్టి మన నోటి మాటను బట్టే నీతిమంతుడిగా తీర్చబడాలా లేదంటే అపరాధిగా తీర్చబడాలని అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి మాట్లాడుటకు నీవు నిదానించు అని అంటాడు ప్రభు. వినడానికి నువ్వు వేగిరపడు, అది దేవుని యొక్క వాక్యం వినడానికి. అంతేకాని ఈ లోకంలో వ్యర్థమైనటువంటి సినిమా పాటలు, వ్యర్థమైనటువంటి డబుల్ మీనింగ్ ఉన్నటువంటి జోకులు వినడానికి వేగిరపడొద్దు అంటాడు ప్రభు. కాబట్టి ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకుందాం. వ్యర్థమైనటువంటి మాటలు మనలోంచి తీసివేసుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, భూమి మీద నీ మాటలు కొద్దిగా ఉండాలి అన్నావు నాయనా.
ఇదిగో నా మాటలు వినటం వల్ల మీకు విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారానే నీవు రక్షించబడతావు అన్నావు ప్రభా. కాబట్టి మీ మాటలను ప్రభా వినేవారముగా, మీ వాక్యాన్ని ఎక్కువగా చదివేవారిగా, అలాగే భూమి మీద వ్యర్థమైనటువంటి మాటలు పలకుండా మా నోటిని మేము కాచుకునేవారిగా మమ్మల్ని ఉంచమని, తద్వారా మేము పరిశుద్ధపరచబడి మీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని అందరూ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.